హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ శైలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే ఊరు వెళ్ళిన మరుసటి రోజు అన్నమాట. అంటే ఊరు వెళ్ళేటప్పుడు ట్రైన్ ఎక్కాం కదా, ఇంకా నైట్ ఏంటంటే ఇంకా పడుకున్నాము. ఇంకా పడుకున్న తర్వాత ఏంటంటే ఇంకా కొంచెం ఇష్యూ అయిపోయిందండి. ఏంటంటే మేము టికెట్లు చేసుకున్నాము రిజర్వేషన్, కాకపోతే ఆర్ఏసీ వచ్చిందనమాట. కానీ ఆర్‌వైసీ వచ్చింది, కానీ మాకేంటంటే టీటీ ఏంటంటే ఇంకా 2 ఎక్స్‌ట్రా ఇచ్చాడు. 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇంకో 2 ఎక్స్‌ట్రా ఇచ్చాడు. కాకపోతే ఇంకా అక్కడేంటంటే పిల్లలు పడుకున్నారు. అయితే మధ్యలో అక్కడ బుక్ చేసుకున్న వాళ్ళైతే వచ్చేసారండి. అయితే ఇంక మాకు మధ్యలో లేపేశారు. 11:30 ఈ టైం అయింది. ఆ టైంలో మాకు లేపేసి ఇంకా అవి మా సీట్లు అన్నారు. అయితే ఇంక మేమేం చేసాము, మాకు టీటీ ఇచ్చాడని చెప్పినా ఇంక వాళ్ళు వినలేదు. అయితే ఇంక టీటీ వచ్చినంత వరకు వెయిట్ చేసేసి, ఇంకా టీటీ వచ్చిన తర్వాత ఇంక వాళ్ళకే చెప్పారు, మీరింకా అంటే ఆ స్టేషన్‌లో ఎక్కలేదు కదా, మీ టికెట్లు క్యాన్సిల్ అయిపోయి, ఇవైతే వీళ్ళకి ఇచ్చేసాము అని చెప్పేస్తే ఇంకా అప్పుడు వాళ్ళు వెళ్ళారు. ఇంకా మేమైతే ఇంకా నైట్ అయితే మళ్ళీ పడుకున్నాం. చాలా ఇష్యూ అయిపోయిందండి. నైట్ అంతా ఎవరో ఒకరు వచ్చి లేపడం, చేయడం ఇలా అయిపోయిందనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది నైటు. ఇంక తర్వాత ఇంక అలాగా ఇంక టీటీ వచ్చి చెప్పేసరికి ఇంకా ఆ టైంలో మళ్ళీ పడుకున్నాము. తర్వాత ఇంకా మరుసటి రోజు లేచి ఇంకా బ్రష్‌లు చేసి ఇంకా టిఫిన్ చేసాము. టిఫిన్ ఏంటంటే ఇంక ట్రైన్‌లో వచ్చిందే తీసుకున్నాము. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ ఆకలేసిందనమాట. ఏంటంటే మా ట్రైన్ కాస్త లేట్ అయిపోయింది. దిగేటప్పటికి పావుతక్కువ 1 గంట ఇలా అయింది. మధ్యలో ఇంకా ఆకలేసేసరికి ఇంకా సమోసా ఇవైతే తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంకా అలాగా ఇంకా మా ఊరైతే వచ్చేసింది. ఇంకా ఊరొచ్చిన తర్వాత ఇంకా దిగిపోయాము. దిగిన తర్వాత మాకు పికప్ చేసుకోవడానికి ఏంటంటే ఇంకా మా కజిన్ అయితే వచ్చాడు. మా పిన్ని వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇంకా అతనొచ్చిన తర్వాత ఇంకా దాంతో పాటు ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి. అయితే తను స్కూటీ తెచ్చాడు. ఇంకా అందుకనే పిల్లలకి వాళ్ళతో పంపించేసాము. మాకేంటంటే ఇంకా స్టేషను ఇంటి పక్కనే కదా, ఇంక దగ్గరే నడుచుకొని వెళ్ళిపోతామని చెప్పేసి నేను మా వారేంటంటే నడుచుకొని వెళ్ళిపోయాము. లగేజ్ ఉంది కదా, ఇంకా లగేజ్ ఏంటంటే ఇంకా పిల్లలకిచ్చి పంపించేసాము. ఇంకా లగేజ్ మాకు పట్టుకెళ్ళడం కష్టమని అందుకనే ఇంకా లగేజ్‌కి ఇంకా తమ్ముడేంటంటే స్కూటీ మీద పట్టుకొని వెళ్ళిపోయాడు. నేను మా వారేంటంటే ఇంకా అలా నడుచుకొనైతే ఇంకా ఇంటికి వెళ్ళామనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా మా అమ్మ వాళ్ళకేంటంటే చెప్పలేదు. డైరెక్ట్‌గా మా అత్తవారి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాము. కాకపోతే ఇంకా ట్రైన్ అనేది లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే మా అత్తయ్య వారి ఇంటికి వెళ్ళలేదు. ఇంకా డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాము. ఏంటంటే ఇంక మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇంక మేము పలాసలో దిగాలి. అక్కడి నుంచి ఇంకొక 1 అవర్ ఉంటుందనమాట. బస్సులో వెళ్ళాలి. అప్పటికి మాకు ట్రైన్ అనేది ఇంకా ఆహ్, ఫా పావుతక్కువ 1 గంట అయిపోయింది కదా, లేట్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళినప్పటికి ఇంకా లేట్ అయిపోతుంది. పిల్లలు ఆకలంటున్నారని చెప్పేసి ఇంకా డైరెక్ట్‌గా మా ఊరైతే వెళ్ళిపోయాము. ఇంకోటేంటంటే ఇంక మా ఇంట్లో కూడా ఎవరు లేరండి. మా తోటికోడలేంటంటే ఇంక ఊరెళ్ళిపోయింది. అందుకని ఇంక అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి అక్కడ ఏంటంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేసి ఈవినింగ్ బయలుదేరదామని చెప్పేసి ఇంకా డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిపోయాము. ఇంక అందుకే అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు. సడెన్‌గా చెప్పామనమాట. ఇంక అక్కడికే వచ్చేస్తాం వంట చేసేసేయమని. ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లనమాట. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాము. ఏంటంటే ఈరోజు బిర్యానీ తెచ్చేసిందండి అమ్మ అయితే. అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే. అంటే మా ఊర్లో ఏంటంటే రైస్ పకోడీ ఉంటుంది. అది చాలా బావుంటుంది. ఎప్పుడెళ్ళినా అక్కడ తింటాను. ఈసారి ఏంటంటే ఇంకా చాలా గ్యాప్ వచ్చేసింది. ఊరెళ్ళాను గానీ కిందటిసారి తినలేదు. అందుకే ఈసారి అమ్మ గుర్తుపెట్టుకొని మరి ఇంక తెప్పించిందనమాట నాకు, పిల్లల కోసం అని చెప్పేసి. అమ్మ వాళ్ళేంటంటే ఏదో ఫంక్షన్ ఉంటే ఇంక బయట తినేసారు. నాకు నా కోసం ఇంక మా వారికి, పిల్లల కోసం మాత్రం బిర్యానీ తెప్పించేసింది. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే తినేసాము. ఎప్పుడు ఊరెళ్ళినా కూడాను ఇంకా ఇలానే ఉంటుందండి. బిర్యానీ అయితే కంపల్సరీగా ఉంటుంది. అమ్మ వాళ్ళకి కూడా తెలుసు మాకు బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పేసి. అక్కడేంటంటే ఇంకా బిర్యానీ తింటున్నాం. అది కూడా ఎక్కువ తినలేదండి. ఇంకా మొత్తం వదిలేసాను. ఎందుకంటే జర్నీ చేసొచ్చాం కదా, ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం. ఎక్కువ ఫుడ్ కూడా తినాలనిపించలేదు. నేనైతే ఇంకా కొద్దిగా తినేసి ఇంకా వదిలేసాను. ఇంకా తినేసిన తర్వాత అలా అమ్మతో కాసేపు మాట్లాడుకొని, ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే బయలుదేరాలి. దానికోసం అని చెప్పి కొంచెం లగేజ్ అయితే సర్దేసుకున్నా. అంటే చాలా ఎక్కువ లగేజ్ ఉంది కదా, ఇంకా ఇక్కడి నుంచి అక్కడికి ఇంకా ట్రావెల్ చేయడం ఎందుకని చెప్పేసి లగేజ్ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి, కొద్దిగా లగేజ్ మాత్రమే ఇంక తీసుకొని ఇంక సర్దేసుకున్నా.
ఇంకా అవన్నీ సర్దేసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా ఇదైతే 4 ఈ టైం అయింది. ఆ టైంకి ఏంటంటే అమ్మకి, నాన్నకి టీ అయితే పెడుతున్నానండి. అమ్మ వాళ్ళేంటంటే కొంచెం ఎర్లీగానే టీ తాగేస్తారు 4కి ఇలా. మేమేంటంటే 5:30కి, 6కి ఇలా తాగుతాము. అందులోనూ కొంచెం లేట్‌గా తిన్నాం కదా! ఇంకా 2 అయిపోయింది తినేటప్పటికి. అందుకనే ఇంకా నా కోసం మా వారికి చెయ్యట్లేదు. ఓన్లీ అమ్మకును, నాన్నకి మాత్రమే ఇంకా టీ పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా నేను, మా వారు, పిల్లలైతే ఇంకా బయలుదేరిపోయామండి. అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పేసి. అయితే ఇంక మేము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము. మేమేంటంటే కాంప్లెక్స్‌కొచ్చేసాము. ఇంక అక్కడి నుంచి ఇంక మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళాలి. మేము బయలుదేరేటప్పటికి ఈవినింగ్ 5 ఇలా అయిపోయింది. కాకపోతే ఇంకా బస్సులేం లేవన్నమాట. అంటే మా ఊరికి వెళ్ళడానికి బస్సులేం లేవు. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వెయిట్ చేస్తే ఇంకా 5:30కి ఇలాగా ఇంకా బస్సొస్తే ఇంకా ఆ బస్‌కైతే బయలుదేరామండి. చాలా లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా మా ఊరు వెళ్ళడానికి నార్మల్‌గా బస్ మీదైతే ఇంకా 1 అవర్ అంటే 1 అవర్ ఇలా పడుతుంది. అయితే ఆ రోజేంటంటే ఇంకా పల్లె వెలుగు బస్ ఎక్కామన్నమాట. అయితే చాలా లేట్ అయిపోయిందండి. గంటలో వెళ్ళాల్సిన బస్సయితే 2 అవర్స్ అయిపోయింది. అందులోనేంటంటే మా ఊరు పక్కన ఊర్లో ఏంటంటే సంబరాలవుతున్నాయన్నమాట. అన్ దానికోసం అని చెప్పేసి ఇంకా లేట్ అయిపోయింది. మొత్తం అన్ని ఊర్లు తిప్పుకొని వెళ్ళి అక్కడ అంటే కాసేపు ఎక్కువ సేపు ఆపేసి ఇలా లేట్ అయిపోయిందన్నమాట. చాలా లేట్ అయిపోయింది. అంటే మేము ఇంటి దగ్గర 5కి ఇలా బయలుదేరితే ఇంకా మా ఊరొచ్చేటప్పటికి 7:30 అయిపోయిందనమాట. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికే చెప్పాను కదా! మా తోటికోడలు ఎవరు లేరని చెప్పేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేనే టీ పెట్టాను. అంటే నా కోసం, మా వారి కోసం. మా మామయ్య వాళ్ళందరూ అయితే ఇంకా ముందే తాగేశారు. మేమెళ్ళేటప్పటికి 7:30 అయిపోయింది కదా! ఇంకా ఫుల్‌గా హెడేక్‌గా ఉంది జర్నీ చేసి వచ్చేయడం వల్ల. ఆ టైంకి ఏంటంటే మా వారు కొంచెం టీ పెట్టమంటే ఇంకా మా ఇద్దరి కోసం మాత్రమే నేను టీ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇదైతే మా అత్తయ్య వారిల్లండి. ఇక్కడికొచ్చి ఆల్మోస్ట్ 8 నెలలయిపోయిందనమాట. అంటే లాస్ట్ ఇయర్ దసరాకొచ్చాం. మళ్ళీ ఇప్పుడే వచ్చాం. మధ్యలో ఊరికింకా వెళ్ళలేదండి. ఇంకా అంటే పండక్కి ఇలా వెళ్ళలేదు. ఆహ్, ఫిబ్రవరిలో మాత్రం నేనొక్కదాన్నే వెళ్ళొచ్చాను ఊరికి. అది కూడా మా ఊరికి వెళ్ళాననమాట. మా కజిన్‌ది మ్యారేజ్ ఉంటే ఇంక అక్కడికి వెళ్ళొచ్చాను. ఇంక అప్పటినుంచి మా ఊరికింకా వెళ్ళలేదు. దసరా తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అన్నమాట. ఇంకా చాలా రోజులయిపోయింది. ఇక్కడ ఒక 3 డేస్ ఇలా ఉందామనైతే మేము ప్లాన్ చేసుకున్నాము. అంటే మొత్తం ఇంకా 10 డేస్‌లో ఇదొక 3 డేస్ అనమాట. ఇలా ప్లాన్ చేసుకొని ఇంకా ఊరెళ్ళిపోదామనైతే మేము అనుకుంటున్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా టీ పెట్టేసి, ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంక వంటైతే స్టార్ట్ చేశాను. నార్మల్‌గా అయితే నేను వంటేం చేయలేదు. అంటే మొత్తం కూడాను ఇంకా మా వాళ్ళే చేసుకున్నారు. అంటే మాకు దూరపు చుట్టం వాళ్ళుంటారు. వాళ్ళే మొత్తం వంట చేసుకుంటారనమాట. అంటే మామయ్య గారు ఉంటారు కదా! ఇంకా ఇంట్లో లేడీస్ ఎవరు ఉండరు మా ఇంట్లో అయితే. మా తోటికోడలుంటుంది. తనేంటంటే ఊరెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో ఎవరు ఉండరని చెప్పేసి, ఇంకా మాకు దూరపు చుట్టం అత్తయ్య అవుతారనమాట. ఇంకా వాళ్ళొచ్చేసి ఇంకా మామయ్య కోసం, మా బావగారి కోసం వంటైతే చేస్తారు. ఇంకా వాళ్ళైతే నార్మల్‌గా వంట చేసేశారు. కాకపోతే అవేంటంటే పిల్లలు అంటే వేరే కర్రీ చేశారనమాట. ఇంకా పిల్లలవి తినరని చెప్పేసి, పిల్లల కోసం, మా వారి కోసం ఏంటంటే ఇక్కడ అండా బుజ్జి చేస్తున్నాను. ఇంకా అవి చేస్తుంటే మరో పక్కేంటంటే ఈ అమ్మాయి ఏంటంటే ఇక్కడ రోటీస్ చేస్తుంది. ఈ అమ్మాయి ఎవరంటే మాకు ఆడపడుచు అవుతుంది. అంటే అత్తయ్య గారని చెప్పాను కదా! వాళ్ళ అమ్మాయి అన్నమాట. ఆడపడుచు అవుతుంది. ఈడేంటంటే ఇంక మామయ్య గారి కోసం, మా వారి కోసం, మా కోసం ఏంటంటే రోటీస్ చేస్తుంది. ఇంక నేను ఒక పక్క ఇంకా అండా బుజ్జి చేస్తాను. తినిక రోటీ చేసిన తర్వాత ఇంక అందరికైతే వడ్డించేసి ఇచ్చేసాను. మామయ్య గారికి, ఇంకా మా వారికైతే ఫస్ట్ ఇచ్చేసా. పిల్లలకి కూడా వేసేసా. పిల్లలైతే తినేసారు ఫస్టేని. ఇంక అలాగా చాలా రోజులయింది కదా! ఇంక వచ్చి మామయ్య గారితోటి ఇంక అలాగా మాట్లాడుకొని కూర్చున్నాం. అలాగే ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి ఏంటంటే మా మేనకోడలు. అంటే మా వదిన వాళ్ళ అమ్మాయన్నమాట. అంటే మా వారు వాళ్ళ అక్క కూతురు. ఇంక అలాగా చాలా రోజులయింది కదా! అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అంటే 3-4 కూర్చున్న. లేదు చిన్న సైకిల్. నీకే సైకిల్ ఇస్తే నేను చిన్న ఉందేనా నువ్వు మీ తమ్ముడు ఉన్నాడు నీకు తమ్ముడే చెల్లె తమ్ముడు ఉన్నాడా మీ తమ్ముడు పేరు విజయ్ శంకరా? এটা ఆర్ శంకర్ ప్రసాద్, హరిశంకర్ ప్రసాద్. హరిశంకర్ ప్రసాద్. ఓకే. హరిచంద్ర ప్రసాద్
అనిపిస్తా ఎరగలరా మీ ఊరు? మీ ఊరికి ఎరగలరా? వెళ్తే తిరుగుతుంది. బ్రిడ్జ్కి ఎదురుచారా? కొనుక్కుంటూ వెళ్తాడేనా? కొనుక్కుంటు నీకు కొనుక్కుంటూ ఇల్లూరు పక్కనేనాక కొనుక్కుంటు నాకు తెలుసు. ఏ పూజి? కొనుక్కుంటు పూజ చెప్పింది కదా. అదే ఈ సైడ్ కదా. ఏ బొస్కిల్ బొస్కిల్ కదా. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అలా కూర్చొని పిల్లలతో అయితే కాసేపు మాట్లాడుకుంటున్నామండి. చాలా రోజులైంది కదా వచ్చి, ఇంకా వాళ్ళతో ఎలా చదువుకుంటున్నారు ఏంటి అని మా వారైతే మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు పిల్లలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఎవరంటే చెప్పాను కదా మా ఆడపడుచు అని చెప్పి, అంటే మా అత్తయ్య వాళ్ళ మనవళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఏదో చెప్పుకుంటున్నారు, చెప్తుంటే మా వారు అలా ఏడిపిస్తున్నారు అనమాట. ఏడిపించుకుంటూ మాట్లాడుతున్నారు సరదాగా. వాళ్ళకి సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అందులో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయికి అసలు అర్థం అవ్వట్లేదు ఏం చెప్తున్నాడు. మా వారు నిజమే చెప్తున్నాడు అనుకుని అన్ని అవునా అవునా అంటున్నాడు. సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా నేను కూడా వెళ్ళి కాసేపు అలాగా మాట్లాడుతున్నాను వాళ్ళతో అయితే. కానీ విలేజ్ లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి. అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు. మా మా ఊర్లో ఉంటే ఏంటంటే అస్సలు నెట్వర్క్ ఉండదన్నమాట. ఇంకా అలా ఇంట్లోనే కూర్చుంటాము, అందరం కలిసి మాట్లాడుకొని ఇంకా అందరం కలిసి కూర్చుంటాము. వేరంగానే తినేస్తాము, వేరంగానే పడుకుంటాం, అలాగే వేరంగానే లెగుస్తాము. అంత టైం ప్రకారం అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఎప్పటికో ఒకసారి వెళ్తాం కానీ అందరం కలిసి అయితే ఇంకా మాట్లాడుకుంటాము. మేము ఊరెళ్ళిన ప్రతిసారి ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతారు. ప్రతి ఒక్కరూ వస్తారండి. ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు ఉండేటప్పుడు ఏంటంటే అందరూ మా ఇంటి దగ్గరే ఉండేవారు మాక్సిమం. ఇంకా ఆవిడ చనిపోయిన తర్వాత నుంచి ఇంకా అలా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయేవారులే గాని ఇంకా ఎవరు అంతగా ఉండట్లేదు. మేము వచ్చి ఇలా వెళ్తే మాత్రం వచ్చి పలకరించేసి వెళ్తారు. అలా ఉంటుందన్నమాట ఊర్లో అయితే. మా ఊర్లో ఉంటే మాత్రం మాక్సిమం ఫోనే పట్టుకోమండి, అసలు సిగ్నలే ఉండదు. మాట్లాడాలి అంటే పై మేడ మీదకి వెళ్ళి మాట్లాడాలి, లేదంటే బయటకు వచ్చి మాట్లాడాలి. ఇలా ఉంటుంది. అసలు ఇంట్లో ఉంటే సిగ్నలే రాదు. అందుకనే ఎప్పుడు ఊరెళ్ళినా కూడా అసలు ఫోన్ తో మాకు అసలు సంబంధమే ఉండదు. అందుకనే ఇన్ని రోజులు కూడా వ్లాగ్స్ కూడా ఏం పెట్టలేదు, అసలు నెట్వర్క్ లేదు. ఇంకోటి ఏంటంటే అందరూ ఉన్నారు కదా, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా అవ్వలేదు. అందుకనే ఇంకా ఏం ఫోన్ పట్టుకోకుండా ఇంకా ఓన్లీ రికార్డ్ చేసుకొని ఇంకా అలాగా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఉన్న 3 రోజులు మాత్రం. ఇంక ఇక్కడైతే ఇంకా అలా పిల్లలతో అయితే మాట్లాడుతున్నారు. ఇంకా ఆ రోజు అయితే ఇలా గడిచిందండి ఫస్ట్ డే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే. ఇంకా ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా వీడియోస్ కూడా చూడండి. వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్ తో మళ్ళీ కలుస్తా.